నమస్తే, యోగా థెరపీ ఛానల్కి స్వాగతం. నేను మీ సుబ్రహ్మణ్యం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోలు ఒక్కొక్క వ్యాధికి ఒక్కొక్క రోజు నేను చెప్తూ వస్తూ ఉంటాను. వాటిని పెట్టుకొని చేస్తే మీకు వ్యాధుల నుంచి ఉపశమనం పొందొచ్చు. కొన్ని వ్యాధులు కంప్లీట్గా తగ్గిపోతూ ఉంటాయి. ఈరోజు డయాబెటీస్ని గురించి చెప్తాను. డయాబెటీస్కి ఏమేమి ఎక్సర్సైజ్ చేయాలని, ఏమేమి ఆసనాలు చేయాలనేది చెప్తాను. వాటికి సంబంధించి మొదట నిలబడే ఆసనాలు, తర్వాత కూర్చునే ఆసనాలు, మూడోది వెలికల పడుకునే ఆసనాలు, నాలుగోది బోర్ల పడుకునే ఆసనాలు. ఈ 4 స్థితుల్లో 4 రకాలైనటువంటి ఎక్సర్సైజెస్ విత్ బ్రీతింగ్ చెప్తాను. ఆసనాలతో కూడినటువంటి ఎక్సర్సైజులు చెప్తాను. ఎందుకంటే ముసలి వాళ్లకు, 40 సంవత్సరాలు దాటినటువంటి వాళ్లకు శరీరం అంతగా ఫ్లెక్సిబిలిటీ ఉండదు. కాబట్టి కొంత స్లోగా బాడీని మూవ్ చేసుకుంటూ చివరి దశలో ఆసన స్థితిలో నిలబడడానికి బాగా శరీరం సహకరిస్తుంది. వెంటనే ఆసన స్థితిలో ఉండలేరు, ఎందుకంటే ఆ మజిల్స్ కోఆపరేట్ చేయవు. ఈ ఆసనాలు ఇప్పుడు చేయబోయేటటువంటి బ్రీతింగ్తో కూడిన ఆసనాలు. ఇవి యోగా థెరపిస్టులు కూడా వీటిని చూసి మీరు పేషెంట్లకి, షుగర్ పేషెంట్లకి మీరు ట్రీట్ చేయొచ్చు. జాగ్రత్తగా గమనించండి. డయాబెటిక్స్ సంబంధించినటువంటి ఆసనాలు ఇవి ముఖ్యంగా ప్యాంక్రియాస్ పైన ప్రభావాన్ని చూపించే విధంగా ఉంటాయి. మీరు యోగా థెరపిస్టులు గమనించగలరు. మొదటి ఆసనం అర్ధచక్రాసనం, అర్ధకటి చక్రాసనం. ఇది ఎక్సర్సైజ్ లాగా చేయండి. ఎగ్జేల్, ఇన్హేల్, ఎగ్జేల్, ఇన్హేల్, ఎగ్జేల్, ఇన్హేల్, ఎగ్జేల్, ఇన్హేల్. దీనివలన కటి ప్రదేశం ఎక్సర్సైజ్కి లోనవుతుంది, స్ట్రెచ్ గురవుతుంది. అదేవిధంగా ప్యాంక్రియాస్ కూడా యాక్టివేట్ అవుతుంది. మీరు గమనించినట్లయితే కంప్లీట్గా ప్యాంక్రియాస్ పైనే వర్క్ చేస్తాము. అట్ ద సేమ్ టైం ఆల్ ద రిలేటెడ్ సిస్టమ్స్ పైన, రిలేటెడ్ బాడీ సిస్టమ్స్ పైన మనము వర్క్ చేస్తాము. ఇది ఒక 10 టైమ్స్ చేయాలి. ఇలా కూడా చేయొచ్చు. ఇన్హేల్, ఎగ్జేల్, ఇన్హేల్, ఎగ్జేల్, ఇన్హేల్, ఎగ్జేల్, ఇన్హేల్, ఎగ్జేల్. ఆసనంలో నిలబడద్దండి, కేవలం ఎక్సర్సైజ్ లాగానే చేయండి. శరీరం మొదట శరీరాన్ని, ఆ స్థితిస్థాపకతని, ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. తర్వాత ఆసనంలోకి వెళ్ళచ్చు. ఇది ఒక 10 నుంచి 20 సార్లు వరకు చేయాలి. రిలీజ్ అండ్ రిలాక్స్. ఇప్పుడు నెక్స్ట్ ఎక్సర్సైజు, 2 కాళ్ళని దగ్గరికి పెట్టుకొని ఇన్హేల్, బ్యాక్ బెండింగ్, ఎగ్జేల్, ఫార్వర్డ్ బెండింగ్. ఇంతవరకే చేయండి. మోకాళ్ళ మీద చేతులు పెట్టుకోండి. ఇది కూడా ప్యాంక్రియాస్ పైన మంచి ప్రభావం చూపిస్తుంది. డైజెస్టివ్ సిస్టమ్ పైన వర్క్ చేస్తుంది. ఇన్హేల్, ఎగ్జేల్. మోకాళ్ళ వరకే, మీరు బలవంతంగా కిందికి చేయని అవసరం లేదు. ఇన్హేల్. చేయగలిగిన వాళ్ళు చేయండి, పర్వాలేదు. కిందికి చేయలేని వాళ్ళు ఎగ్జేల్. నార్మల్గా ఇంతవరకే చేయండి. ఇన్హేల్, ఎగ్జేల్. శ్వాస తీసుకుంటూ వెనక్కి, శ్వాస వదులుతూ ముందుకు. ఇది డైజెస్టివ్ సిస్టమ్ యాజ్ వెల్ యాజ్ ప్యాంక్రియాస్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది, ప్రభావం చూపిస్తుంది. ప్యాంక్రియాస్కి మంచి ఎక్సర్సైజు అవుతూ ఉంటుంది. శ్వాస తీసుకుంటూ, శ్వాస వదులుతూ. ఎంత చేయగలిగితే అంతే చేయండి. యాక్చువల్గా డయాబెటీస్ పేషెంట్లు 40 అబోవే ఉంటారు. మ్యాక్సిమం 60-70 వాళ్ళు కూడా చేయొచ్చు. ఈవెన్ 90 ఇయర్స్ వాళ్ళు కూడా చేయొచ్చు. ఇదేం పెద్ద కష్టమైంది కాదు. శ్వాస మెయిన్, బాడీ మూమెంట్. ఇన్హేల్, శ్వాస తీసుకుంటూ, శ్వాస వదులుతూ. మినిమం 10 సార్లు, మ్యాక్సిమం 20 సార్లు.
చేస్తూ ఉంటే మీకు అందుతుంది, అందకపోయినా నష్టమేం లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఎక్సర్సైజు, ఇన్హేల్ చేస్తూ 2 చేతుల్ని పైకి తీసుకోండి సమాంతరంగా భుజాలకి. ఎగ్జేల్, ఇన్హేల్, ఎగ్జేల్. బాగా ట్విస్ట్ చేయండి, ఎంత వీలైతే అంతే ట్విస్ట్ చేయండి. రాని వాళ్ళు కొంచెమైనా పర్వాలేదు, జస్ట్ ఇంతవరకు వచ్చినా పర్వాలేదు. నడుము నొప్పి ఉన్నప్పుడు ఇది ఎక్కువగా ట్విస్టింగ్ రాదు. డయాబెటీస్ ఉండి నడుము నొప్పి ఉన్నవాళ్ళు చాలా స్లోగా నిదానంగా చేయండి. ఎగ్జేల్, ఇన్హేల్, ఎగ్జేల్, ఇన్హేల్. ఇందులో కూడా ప్యాంక్రియాస్ యాక్టివేట్ అవుతుంది, సాగదీయబడుతూ ఉంటుంది, మళ్ళీ మసాజ్ జరుగుతూ ఉంటుంది ప్యాంక్రియాస్కి. మీరు గమనించవచ్చు, యోగా థెరపిస్టులు ముఖ్యంగా ఈ ట్విస్టింగ్ ఆసనాలు చేపించేటప్పుడు డయాబెటీస్కి ముఖ్యంగా ట్విస్టింగ్ ఆసనాస్ బాగా పనిచేస్తాయి. ఎగ్జేల్, ఇన్హేల్. మీరు చేసేటప్పుడు శరీరాన్ని గమనించండి, ఎక్కడెక్కడ మీకు శరీరంలో స్ట్రెచెస్ వస్తూ ఉంటాయో, ఎక్కడెక్కడ శరీరం యాక్టివేట్ అవుతూ ఉంటుందో మీకే తెలుస్తుంది. ఇది చెస్టు, హార్టు, డైజెస్టివ్ సిస్టమ్, ప్యాంక్రియాస్ ముఖ్యంగా మంచిగా యాక్టివేట్ అవుతుంది. దాని ప్రభావం కార్యశీలత పెరుగుతుంది. ఇది కూడా 10 నుంచి 20 సార్లు వరకు చేయాలి. తర్వాత రిలీజ్ అండ్ రిలాక్స్. ఇప్పుడు ఊర్ధ్వ హస్తాసనంలో మనము ప్యాంక్రియాస్ని యాక్టివేట్ చేసే ప్రక్రియ చేద్దాం. ఇన్హేల్, ఎగ్జేల్. 2 కాళ్ళను కొంచెం ఒక ½ ఫీట్ గ్యాప్ తీసుకోండి. ఇన్హేల్, ఇంటర్లాక్ ద ఫింగర్స్. ఎగ్జేల్. దెన్ ఇన్హేల్, స్ట్రెచ్ ద బాడీ, హ్యాండ్స్ అండ్ ఎవ్రీథింగ్ స్ట్రెచ్ చేసి పెట్టుకొని సైడ్ బెండ్ అవ్వాలి. ఎగ్జేల్, ఇన్హేల్, ఎగ్జేల్, ఇన్హేల్. లేదంటే మామూలుగా శ్వాస లేకుండా చేయాలంటే స్పీడ్ చేయొచ్చు, శ్వాసతో పాటు చేయాలంటే స్లోగా చేయాలి. శ్వాసతో పాటు చేయాలంటే ఎగ్జేల్, ఇన్హేల్, ఎగ్జేల్, ఇన్హేల్. దేని ఫలితం దాందే. ఎవరికి ఏది అనుకూలంగా ఉంటే అది చేయొచ్చు. ఫలితం అయితే డయాబెటీస్కి చాలా ఉత్తమమైన ఫలితం ఉంటుంది. ప్యాంక్రియాస్ యాక్టివేట్ అవుతుంది. యోగా థెరపిస్టులు కూడా గమనించవచ్చు. మీరు సాధన చేస్తూ మీరే గమనించండి. హిప్ ఒక్కటే కాదు, ఇక్కడ దీంట్లో చాలా లాభాలు ఉంటాయి. హిప్, నడుము చుట్టుపక్కల కొవ్వు కరిగిపోతుంది. ఒక 40 రోజుల్లో బెనిఫిట్స్ మనకు తెలుస్తాయి కొట్టొచ్చినట్టు. ఒకరోజు చేస్తే నాకు రాలేదంటే బెనిఫిట్స్ రావు. తర్వాత అలాగే నుండి జస్ట్ సైడ్ బెండింగ్, ఇది కూడా ప్యాంక్రియాస్కి బాగా పనిచేసేటటువంటి ఆసనం. జస్ట్ ఇలా ట్విస్ట్ చేయడం. ఇది కూడా 10 నుంచి 20 సార్లు వరకు చేయొచ్చు. శ్వాసతో పాటు చేయాలంటే ఎగ్జేల్, ఇన్హేల్, ఎగ్జేల్, ఇన్హేల్. మీరు చేతుల్ని ఎంత స్ట్రెచ్ చేస్తే పొట్ట అంత స్ట్రెచ్ అవుతుంది, ప్యాంక్రియాస్ అంతా స్ట్రెచ్ అవుతుంది. గమనిస్తూ చేయండి. రిలీజ్ అండ్ రిలాక్స్. ఈరోజుకి చాలు. ఈ ఆసనాలను చేస్తూ ఉంటే మీకే ఫలితం అనేది తెలుస్తుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో.